తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాలవిక మోహనన్ గారికి ఈ రోజే షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రభాస్ గారితో పాటు సీక్రెటా ప్రభాస్ గారితో షూటింగ్ చేసి వస్తున్నారు ఇక్కడ. ఆయన 6 o'clock దాకా షూటింగ్ ఉంది చెప్పారు. నేను చెప్పాను డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చేయాలని. అండ్ షీ హెస్ కమ్. అండ్ థ్యాంక్ యూ మాలవిక ఫర్ జాయినింగ్ ద థ్యాంక్ యూ మీట్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఈ ఫిలిం ఇప్పుడు తమిళనాడు మాత్రం కాదు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని అండ్ ఓవర్సీస్లో చాలా పెద్ద రెస్పాన్స్. అండ్ ఎస్టర్డే మాత్రమే ఫస్ట్ డే మాత్రమే 26.44 crore గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ చియాన్ గారు. చియాన్ గారు మీ ఫ్యాన్స్ ప్రతి థియేటర్లో వాళ్ళు చూపించారు వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారని, మీ ఫ్యాన్స్ ఎలా ఉంటారని అందరూ చూపించారు. నాకు చాలా సర్ప్రైజ్ ఏమంటే మీరు థియేటర్లో చూసారంటే ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ డ్రెస్లో వచ్చారు. అంత ఈజీ కాదండి అది. ఆ తంగళం డ్రెస్లో వాళ్ళు మేకప్ చేసుకొని ఆర్స్లో రావడం, అక్కడ వచ్చి నిలబడడం, ఇదంతా అంత ఈజీ కాదు. అంత ప్రేమ ఆయన మీద, చియాన్ గారి మీద అంత ప్రేమ ఆ ఫ్యాన్స్కి. ఎన్నో థియేటర్లో చూసాము. చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ గారు ఫ్యాన్స్ ఎంత పెద్ద అభిమానంతో సార్కి అంత అభిమానం చూపించారు. సో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి సార్. ఆ ఫ్యాన్స్ అందరూ మీకు పెద్ద పెద్ద రెస్పెక్ట్ ఇచ్చారు సార్. మీరు పెట్టిన ఈ ఎఫర్ట్ ఉంది కదా, ఈ ఫిలిం కోసం 2 years మీరు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు మీకు చూసిన ఓ ట్రిబ్యూట్ని చూస్తున్నాను. అదంతా ఈ ఫిలిం రంజిత్ గారి అంత పెద్ద ఒక క్రియేషన్, ఒక మాస్టర్ పీస్. ఇక్కడ చూసినారంటే చాలా మనుషులు ఆడియన్స్ చెప్పారు కదా, ఆస్కర్కి ఈ ఫిల్మ్ వెళ్తుంది చెప్పారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అట్ స్టూడియో గ్రీన్ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. ఏం సార్ దానివేల్ సార్ రెడీ? వీ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. మార్నింగ్ వచ్చినప్పుడు మేము ఇదే మాట్లాడుతున్నాము, ఎలా ఆస్కర్కి ఈ ఫిల్మ్ తీసుకెళ్లాలని. దిస్ ఫిల్మ్ విల్ కంపీట్ విత్ ఇంటర్నేషనల్ సినిమా ఫర్ షూర్. అదికి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. ఈ ఫిల్మ్ని తీసుకెళ్ళాలా, మేము ఆస్కర్కి తీసుకెళ్ళాలా. అండ్ వీ షుడ్ మేక్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. తంగలాన్ షుడ్ బికమ్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదికి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. అండ్ వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిలిం. ఆడియన్స్ ఆల్రెడీ పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా మిత్రులు వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగుంది అండ్ బాగుంటుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జీవి ప్రకాష్ గారు. అందరూ చెప్తున్నారు ఈ ఫిలింలో 3 heroes ఉన్నారని. ఓకే, 3 heroes అంటే మన హీరో చియాన్ విక్రమ్ గారు, సెకండ్ రంజిత్ గారు, థర్డ్ జీవి ప్రకాష్ గారు. ప్రతి రివ్యూస్లో ఆయన బీజిఎం కానీ ఆయన సాంగ్స్ కానీ అందరూ అంత అప్రిషియేషన్ ఇస్తున్నారు. హ్యాట్సాప్. 3 heroesలో ఒక పెద్ద హీరో జీవి ప్రకాష్ గారు. మీరు అంత సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చి ప్రతి ఆడియన్స్నే థియేటర్లో డాన్స్ కొట్టేశారు. మీరు ప్రతి ఆడియన్స్ డాన్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్. అంటే మీరు క్రియేషన్, ఆ బీజిఎం వల్ల ఆ ఫిలిం అంత పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు మీరు. అప్పుడే ఆడియో లాంచ్లో చెప్పారు సార్, మీరు బీజిఎం చూడండి సార్, చూసిన తర్వాత మీరు ఎలా చెప్తారని చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, యు ఆర్ గివెన్ అల్టిమేట్ మ్యూజిక్. 2022కు నేషనల్ అవార్డు మీ అంకిల్కి దొరికింది ఫర్ పొన్నియిన్ సెల్వన్ 1 award for 2000. I am wishing you will get the national award for 2024 for Tangala, for both BGM and for songs. I assure you, for your creation you will get it. No jury can say no to you. And of course you are given our Chiyan Garu. Who other can compete with him for the national award for 2024? Such a kind of brilliant performance he has given. So a blockbuster hit ga ippudu ochindante adiki I have to congratulate మా ప్రొడ్యూసర్ నానివేల్ రాజా గారు. అంత పెద్ద విషన్, అంత పెద్ద కాన్ఫిడెన్స్. ఈ ఫిల్మ్కి వచ్చిన బడ్జెట్ 100 crore కన్నా ఎక్కువ ఒక బడ్జెట్ వస్తుందంటే ఏ ప్రొడ్యూసర్ కన్నా భయం వస్తుంది. ఇంత బడ్జెట్లో మనం చేస్తామంటే ఎలా ఉంటుంది, ఇది రికవరీ అవుతుందా లేదా, ఎలా సక్సెస్ వస్తుందని. ఒక 100 crore ఇన్వెస్ట్ చేయడం, ఒక రియలిస్టిక్గా స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఫిల్మ్ చూసుకుని వచ్చినప్పుడు ఎలా ఇంత కలెక్షన్ వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుందా లేదా అని ఒక భయం వస్తుంది కదా. ఆ భయం ఏం లేదు ఆయనకి, ఏం భయం లేదు ఆయనకి. రంజిత్ గారి మీద పెద్ద నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఈ ఫిలిం చేశారు. ఆయనకి అన్ని ఆడియన్స్, మీడియా వాళ్ళు అండ్ భగవాన్ అందరూ పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు, పెద్ద హిట్ ఇచ్చారు. నానవేల్ గారు ఇంకా నెక్స్ట్ తంగలాన్ 2 ఎప్పుడు అనౌన్స్ చేసిపోతానని వెయిట్ చేస్తున్నాము. తంగలాన్ 2, తంగలాన్ 3 అని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు. సారీ సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ సేయింగ్ దట్ yes to do. Sorry, I'm waiting for him to say that when he's going to do. And we are looking forward to bigger and bigger success of the film.
and all the best, and with your support we'll make it bigger. And media, please support the film more and more to reach out to the audience, and we are expecting the collection to go up substantial. Looking forward to your support. Thank you so much for the opportunity. Thank you for the spoilers. Sometimes spoilers alage vachestundi, sorry sir. థ్యాంక్ యూ ధనంజయంజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాళవిక గారు వెల్కమ్. మామూలుగా యాక్టర్స్ గురించి చెప్తాం బ్యూటిఫుల్ అండ్ సాఫ్ట్ పర్ఫార్మెన్స్ అని, బట్ రౌద్ర రూపం చూసాం మీది మేము. సో ఆ పవర్ సీక్వెన్సెస్లో ఆ రౌద్ర రూపం చూసామని చెప్పాలన్నమాట. గోల్డెన్ లేడీ, జనరలీ గోల్డెన్ లెగ్ అంటాము, ఇక్కడ గోల్డెన్ లేడీ అనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ మ్యామ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇలా ఇంత మంచిగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకుంది, మన వరకు వచ్చింది అంటే డెఫినెట్గా ఆయన కృషి కూడా చాలా ఉందని చెప్పాలి. ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు మధుర శ్రీధర్ గారు, జ్ఞానవేల్ రాజు గారి ఫ్రెండ్ కూడా. సో మధుర శ్రీధర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీధర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రానికి ఇక్కడంతా సెట్ చేసి ఈ చిత్రాన్ని మనందరినీ చాలా బాగా పలకరించడానికి వన్ ఆఫ్ ది రీజన్ మధుర శ్రీధర్ గారు అని కూడా చెప్పాలి. సార్ గ్రేట్ సార్, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్, కానీ పారంజిత్ గారు లవ్డ్ ఇట్ సో మచ్. సీరియస్లీ కొన్ని మెటాఫరికల్గా మీరు చెప్పిన కొన్ని స్టోరీలు టెరిఫిక్గా అనిపించినాయి. అంటే గూస్ బంప్స్, లైక్ బుద్ధుడి తల పట్టుకొని అశోకుడు వెళ్తుంటాడు, అశోక గోస్ విత్ బుద్ధుడి హెడ్. కంప్లీట్ బుద్ధుడి ట్రాక్ ఈస్ జస్ట్ అమేజింగ్. ఐ మీన్ గూస్ బంప్స్. అండ్ అట్ టైమ్స్ స్టాచ్యూ నిలబడిన తర్వాత ఎండ్లో ఐ హ్యాడ్ టీయర్స్ అనమాట. సో అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అండ్ ఆల్సో ద అదర్ మూమెంట్, లేడీస్ అందరికీ బ్లౌజెస్ ఫస్ట్ టైం హీరో తెచ్చిస్తాడు. దట్ మూమెంట్ ఈజ్ జస్ట్ అమేజింగ్ సార్. అంటే దట్ షోస్, అంటే యాక్చువల్లీ దట్స్ హార్ట్ ఆఫ్ ద మూవీ అనిపించింది నాకు దట్ సీన్. అంటే అంటే మన మనుషులు అన్ని తరాల క్రితం ఎంత నలిగుంటారు, ఎంత పోరాడు ఉంటారు వాళ్ళ స్వాతంత్రం కోసం. అంటే ఐ కుడ్ సీ అవర్, అంటే మన తాత ముత్తాతల టైంలో ఎలా ఉండేది, ఆ వరల్డ్ అంతా కూడా చాలా టెరిఫిక్గా చూపెట్టారు. ఐ వాజ్ సో స్పెల్ బౌండ్ అనమాట. సో ఐ వాజ్ టెల్లింగ్ టు జ్ఞానవేల్ రాజా సార్, హీ వాజ్ విత్ మీ వైల్ వాచింగ్ ద మూవీ. సో ఎవ్రీ మూమెంట్ ఐ థరోలీ ఎంజాయ్డ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. యా, తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఒక మంచి సినిమాను అప్రిషియేట్ చేయడానికి, చూడడానికి ముందుంటారు. దట్ షోస్ ఇప్పుడు నిన్న టఫ్ కాంపిటీషన్లో మనం ఫస్ట్ మార్నింగ్ షో కలెక్షన్స్ కంటే నైట్ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వడం. అండ్ సెకండ్ డే మ్యాట్నీ ఈజ్ ద టెస్టింగ్ టైం. సో మ్యాట్నీస్ హౌస్ఫుల్ అవ్వడం అనేది గ్రేటెస్ట్ సైన్ అనమాట. So that is the acid test. Second, today matinee is the acid test, and that too on Friday. Andaru ee roju Varalakshmi Vratam cheskunta untaru intlo, but Friday afternoon housefuls. I was just sending the data to Gnanavel Raja sir. So it is just so amazing. Great job brother GV Prakash sir, amazing. Malli nenu I was telling to Gnanavel Raja sir, August 28th వరకు we are going to promote fight in Telugu industry. సో మీరు మళ్ళీ రావాలి హైదరాబాద్కి సార్. సార్ యా, మీరంటే స్పెషల్ అభిమానం. ఓ లవ్లీ సార్. సార్ ఇది అద్భుతంగా ఉంది సార్. అమేజింగ్ సార్. యా, వి ఆల్ లవ్ యూ సార్. చియర్స్. కంగ్రాట్స్ మై బ్రదర్ జ్ఞానవేల్ రాజా గారు. అంటే ఈ సినిమా తీయడానికి నిజంగా గట్స్, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత గట్స్ ఉండాలి సార్. అంటే ఇంత రూటెడ్ సినిమా తీయాలి అని అంటే, నిన్నటి నుంచి యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఐ ట్వీటెడ్ అబౌట్ ద మూవీ, బట్ ఐ వాజ్ జస్ట్ సెర్చింగ్ ఫర్ వర్డ్స్ టు ట్వీట్ అబౌట్ జ్ఞానవేల్ రాజా సార్. ఏమని ట్వీట్ చేయాలి ఇతని గట్స్కి, అంటే టు డూ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఎంత గట్స్ ఉండాలి అని చెప్పేసి. బ్రదర్, ఐ థింక్ బై టుమారో ఆర్ మండే ఆఫ్టర్నూన్ అన్ని కలెక్షన్స్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ట్వీట్ అబౌట్ యూ. చియర్స్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ మనం మేకింగ్ వీడియో చూసాము, కానీ ఈ సినిమా కూడా చూసిన తర్వాత మళ్ళీ చూడాలని ఎలా అనిపిస్తుందో, మేకింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. విక్రమ్ గారికి అనిపించింది మళ్ళీ చూడాలని, మాళవిక గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆవిడ కూడా చూడాలి, మళ్ళీ చూడాలని నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందని తెలుసు నాకు. అందుకే మేకింగ్ వీడియో మళ్ళీ వేసేస్తున్నాం అనమాట. ప్లే ద మేకింగ్ వీడియో వన్స్ అగైన్.